ప్రియ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం అలసందల పులుసు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అలసందలు 2 కప్పులు, 6 గంటలు నానబెట్టినవి, జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 1 స్పూను, నువ్వులు 1 స్పూను, పల్లీలు 3 స్పూన్లు, ఎండుమిర్చి 5, కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు, నానబెట్టిన చింతపండు 10 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, నూనె 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 స్పూను, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కొబ్బరి ముక్కలను, 5 లేదా 6 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని దాదాపు 15 సెకన్లు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యాక నానబెట్టుకున్న చింతపండును కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు చేసుకోవడానికి సరిపడా పాత్రను స్టవ్ పై పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు మరియు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి 2 నిమిషాలు సన్నని మంట మీద వేగనివ్వాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. మరో నిమిషం పాటు ఇలా వేగితే టమోటా ముక్కలు వేగి బాగా మగ్గుతాయి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను, కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, సుమారు 6 గంటలు నానబెట్టుకున్న అలసందలను వేసుకోవాలి. పులుసుకు కావలసినంత నీటిని దాదాపు 4 కప్పులు పోసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అలసందలు కనీసం 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సాధారణంగా రాత్రంతా నానబెట్టుకొని మరుసటి రోజు కూర తయారు చేసుకుంటారు. ఇలా నానబెట్టుకోవడం వల్ల అలసందలు త్వరగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో 1 లేదా 2 సార్లు కలుపుకోవాలి. ఇలా దాదాపు 15 నిమిషాల తర్వాత ఎంతో రుచికరమైన అలసందల కూర తయారవుతుంది. దీన్ని వేడివేడిగా రైస్లో మరియు సంగటితో తినొచ్చు. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.